డాక్టర్ కొంపెల్ల మాధవీలత పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో మారుమోగుతున్న పేరిది. తెలంగాణకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 8 మంది పురుషులే ఉన్నారు. ఇక ఏకైక మహిళా అభ్యర్థి డాక్టర్ మాధవీలత కొంపెల్ల. హైదరాబాద్ నుంచి ఎంపీ టికెట్ కొట్టిన మాధవీలత మీద మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైసీని ఓడించగల సమర్థత ఆమెకు ఉందా? అసలు హైదరాబాద్ లో అసదుద్దీన్ ను ఓడించగలిగే మగాడే లేడా లాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరీమే? మాధవీలత బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె రాజకీయ నేపథ్యమేంటి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక మహిళ వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె కట్టు బొట్టు భాష ప్రత్యేకంగా ఉండటం ఒకంత ఆసక్తిని కలిగిస్తే ఆమె మాటలు ఇంకాస్త ఆసక్తిని కలిగించేవి. మరి ఆ మాధవీలత కనీసం బీజేపీలో సభ్యత్వమైనా లేకుండానే ఎంపీ టికెట్ కొట్టడం తెలంగాణ ప్రజల్లో మరింత ఆసక్తిని కలిగించింది. ఇక ఏళ్లు తరబడి పార్టీలో ఉంటూ నిజాయితీగా పనిచేసినా తమకు టికెట్ ఇవ్వకుండా సభ్యత్వమైనా లేని ఒక మహిళకు హైదరాబాద్ టికెట్ ఇవ్వడంపై కొందరు బీజేపీ నేతల్లో నిరుత్సాహం కూడా ఉంది. ఆమె నేపథ్యం చూసుకున్నట్లయితే ఒక సామాజిక కార్యకర్తగా, హిందూ ధర్మ ప్రచారకురాలిగా, విరించి మొదలకు కొన్ని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కు చైర్పర్సన్ గా తప్ప మరే ఇతర రాజకీయ నేపథ్యము డాక్టర్ మాధవీలతకు లేదు. మరి బీజేపీలో ఇదివరకే ఉన్న రాజకీయ ఉద్దండులను దాటి ఎంపీ టికెట్ ఆమెకెలా వచ్చింది అనేది ప్రస్తుతం రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చర్చిస్తున్న ప్రశ్న. లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామ ఫౌండేషన్లను స్థాపించి వాటి ద్వారా పేదలకు సేవలు చేస్తూ, మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ముస్లిం మహిళలకు, అవసరమున్న వారికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే మాధవీలత కోటి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసింది. మాధవీలత మంచి భరతనాట్యం డాన్సర్ కూడా. పాటలు రాస్తారు, పాడతారు. షూటర్ గా మంచి పేరుంది ఆమెకు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉండే ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకులు అధిష్టానాన్ని కోరటం వల్లే ఆమెకు టికెట్ వచ్చిందని అంటున్నప్పటికీ ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఆమె అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొని అందరి దృష్టిలో పడి బీజేపీని టికెట్ కోసం డిమాండ్ చేసింది. ఎంపీ టికెట్ కోసమే ఆమె సడన్ గా జనాల్లోకి వచ్చిందనుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. పైగా హైదరాబాద్ అంటేనే మజ్లిస్ పార్టీ అడ్డాగా పేరు. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి హైదరాబాద్ లో ఉన్న పవర్ వేరు. ఇదే నియోజకవర్గం నుంచి 1984 నుంచి 1999 వరకు అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గెలిచి పదవిలో ఉన్నారు. తండ్రి పరంపరనే కొనసాగిస్తూ 2004 నుంచి 2019 వరకు వరుసగా గెలిచారు అసదుద్దీన్ ఓవైసీ. అలాంటి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న శక్తివంతమైన మజ్లిస్ పార్టీతో ఓవైసీ కుటుంబంతో ఇప్పుడు మాధవీలత పోటీపడి గెలవబోతుందా అనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది. నిరంతరం కాషాయం కప్పుకొని ఉండే మాధవీలత గెలుపా, లేక ఎప్పటిలాగే విజయ పరంపర గల మజ్లిస్ పార్టీదే గెలుపా అనేది వేచి చూడాల్సిందే.